మీరు థంబ్‌నెయిల్ చేయడం కోసం అవర్స్ స్పెండ్ చేస్తున్నారా? అయితే జస్ట్ 10 సెకండ్స్‌లోనే చాట్‌జీపీటీ అండ్ ఏఐ ఈ 2 యూజ్ చేసి ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేను చూపిస్తాను. చాలామంది యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఎలా చేయాలో తెలియడం లేదు. ఇప్పుడు జస్ట్ 10 సెకండ్స్‌లోనే చాలా అట్రాక్టివ్ అండ్ ప్రొఫెషనల్ థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. గూగుల్ ఓపెన్ చేసి చాట్‌జీపీటీ అని టైప్ చేయండి. అక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఇవ్వండి. మీరు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అదే తెలుగు చాటింగ్లో మీరు ఇక్కడ ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది ఇచ్చాను. నాకు యూట్యూబ్ థంబ్‌నెయిల్ కావాలి, 16:9 రేషియో లాంగ్ వీడియోకి టెక్స్ట్ ఇలా పెట్టు, 2026లో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇది చూడండి. అండ్ నేను ఇక్కడ ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. మినిమల్ అండ్ సాఫ్ట్ పిక్ అన్నది ఇవ్వు, అది అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పాను. ఇలా ఇవ్వడం వల్ల వెంటనే అర్థం చేసుకొని ఒక సాఫ్ట్ పిక్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళి ఒక 2 ఫొటోస్ అనేవి యాడ్ చేశాను. మీరు ఏ ఫోటో ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోటో అన్నది అక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు నాకు ఒక పిక్ జనరేట్ చేసేస్తుంది. చూసారా, ఒక పిక్ అయితే ఇచ్చింది. బట్ నేను ఇంకో టెక్స్ట్లో కూడా అడిగాను, నాకు ఇంకో స్టైల్లో కావాలి అండ్ పీపుల్కి అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పాను. ఇలా ఇవ్వడం వల్ల మనం రెండోసారి అన్నది ఫస్ట్ ఇచ్చిన దానికన్నా సెకండ్ టైం ఇచ్చింది ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఇస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నాకు సెకండ్ పిక్ కూడా ఎలా ఇస్తుందో చూద్దాం. చూసారా, ఫస్ట్ పిక్తో పోల్చుకుంటే నాకు సెకండ్ పిక్ ఇంకా అట్రాక్టివ్గా చేసి ఇచ్చింది. ఇలా ప్రాంప్టింగ్ ఇచ్చిన దాన్ని బట్టి అన్నది మనకి పిక్స్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నేను జెమినీలోకి వెళ్ళి జెమినీలో కూడా ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. చూసారా, నేను ఇక్కడ ప్రతిదీ కూడా తెలుగులోనే ఇస్తున్నానండి. ఎక్కడా కూడా ఇంగ్లీష్ ప్రాంప్టింగ్ అన్నది ఇవ్వలేదు. తెలుగులోనే ఇస్తున్నాను. తెలుగులోనే అర్థం చేసుకుని నాకు పిక్ అన్నది జనరేట్ చేసేస్తుంది. మీరు అయితే అసలు భయమే పడక్కర్లేదు. మీ ఫ్రెండ్తో ఎలా అయితే తెలుగులో చాట్ చేస్తారో అలాగే తెలుగులోనే చాట్ చేసి అడగండి. బట్ ప్రాంప్టింగ్ అన్నది నీట్గా ఉండాలి. దానికి అర్థమైనట్టు ఇస్తేనే అది మాత్రం మీకు ఎలా కావాలంటే అలా పిక్ అన్నది జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూసారా, నేనైతే యూట్యూబ్ షార్ట్కి ఒక థంబ్‌నెయిల్ కావాలి, ఎలా ఉండాలంటే చాలా అట్రాక్టివ్గా ఉండాలి, టెక్స్ట్ 10 సెకండ్స్లోనే చాట్‌జీపీటీని యూజ్ చేసి థంబ్‌నెయిల్ చేసుకోండి అని టెక్స్ట్ హైలైట్ అవ్వాలి, పిక్ మినిమల్గా కావాలి అని చెప్పి అడిగాను. అండ్ పిక్స్ అన్నది కూడా నేను ఏదో ఒకటి గ్యాలరీలోకి వెళ్ళి అప్లోడ్ చేసి అక్కడ ఇస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నాకైతే పిక్ నార్మల్గా అప్లోడ్ చేశాను నేనైతే. బట్ టెక్స్ట్లో నేనేం యాడ్ చేశానంటే హ్యాండ్స్ అన్నది టెక్స్ట్ వైపు చూపించాలి, పిక్ న్యాచురల్గా ఉండాలని కూడా మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నాకు అది ఎలా జనరేట్ చేసేస్తుందో చూద్దాము. మన పిక్ అయితే వచ్చేస్తుంది. చూసారా, జెమినీ ఏఐ పిక్ ఒకలా ఇచ్చింది, చాట్‌జీపీటీ పిక్ ఒకలా ఇచ్చింది. బట్ నేనైతే ప్రాంప్టింగ్ మాత్రం ప్యూర్ తెలుగులోనే ఇచ్చాను. నాకు ఎలా కావాలంటే అలానే ఇచ్చాను. ఇదంతా కాకుండా నాకు ఇంగ్లీష్లోనే ప్రాంప్టింగ్ కావాలి, నేను ఇంగ్లీష్లోనే ప్రాంప్టింగ్ ఇచ్చి పిక్ జనరేట్ చేయాలి అని అనుకుంటే మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళి చాట్‌జీపీటీకి ఇలా తెలుగులో టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చి నాకు ఒక ప్రాంప్ట్ అన్నది ఇవ్వు, నేను జెమినీ ఏఐలోకి వెళ్ళి పేస్ట్ చేసుకుంటాను అని చెప్పండి. అప్పుడు మీకు చాట్‌జీపీటీ అనేది ఒక ప్రాంప్టింగ్ అన్నది ఇస్తుంది. మీరు దాన్ని జెమినీ ఏఐలోకి పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక టెక్స్ట్ అన్నది ఇచ్చాను, నాకు ప్రాంప్టింగ్ అన్నది ఇవ్వు, నేను జెమినీ ఏఐలోని కాపీ చేసుకుంటా, అదే పేస్ట్ చేసుకుంటా అని చెప్పా. ఇప్పుడు అది నాకు ఒక టెక్స్ట్ ఇచ్చింది, నేను అది జెమినీ ఏఐలో పేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అది ఒక పిక్ అన్నది జనరేట్ చేసి ఇచ్చింది. చూసారా, ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ పిక్ అన్నది జెమినీ ఏఐకి ఇచ్చాను. అక్కడ అబ్బాయి అయితే ఉన్నాడు ఆ పిక్లో. బట్ నేనేం చెప్పాను, ఆ అబ్బాయి పిక్ ప్లేస్లోని నా పిక్ని రీప్లేస్ చేసి ఇవ్వమని చెప్పి అడిగాను అదే ఫోర్స్తో. ఇప్పుడు నాకు పిక్ ఎలా ఇస్తుందో అన్నది చూద్దాము.